హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రోజు మనం చెప్పుకునేది ఏంటంటే డాక్యుమెంటేషన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ దట్ సిఐబి పీపుల్. ఎందుకంటే సిఐబిలో క్రెడిట్ మేనేజ్మెంట్ అనే మాడ్యూల్లో డాక్యుమెంటేషన్ మీద సెవరల్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే రిటైల్ బ్యాంకింగ్కి వెళ్ళినప్పటికీ కూడా రిటైల్ బ్యాంకింగ్లో కూడా లోన్ ప్రాసెసింగ్లో డాక్యుమెంటేషన్ ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంటుంది. సో అక్కడ కూడా మీకు పాసిబిలిటీ ఆఫ్ getting questions, good number of questions. ఇకపోతే నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద జేఐబి. డాక్యుమెంటేషన్ అనేది వాళ్ళకి లీగల్ ఆస్పెక్ట్స్ అనే సబ్జెక్ట్లో డాక్యుమెంటేషన్ మీద దేర్ ఇస్ ఎ బిగ్ టాపిక్ కవరేజ్ ఈస్ దేర్. బిసైడ్స్ ఆల్ దీస్ థింగ్స్, మామూలుగా బ్యాంకర్గా ఎవ్రీ వన్ షుడ్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద డాక్యుమెంటేషన్. సో డెస్క్ లెవెల్లో కూడా దిస్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఏంటంటే ప్రతిదీ కూడా మీరు అనలైజ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రతి పాయింట్ కూడా కీ పాయింట్. కాబట్టి వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఇన్ దిస్ టాపిక్, జస్ట్ యూ అనలైజ్ యువర్ సెల్ఫ్. మీ అంతా మీరు అనలైజ్ చేసుకుని ఆ కాన్సెప్ట్ని, దాని ఇంపార్టెన్స్ని అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఇట్ విల్ బి ఈజియర్ ఇన్ జడ్జింగ్ దట్ answers to the questions given by that IABF. Okay, let us start. No contract is valid unless documented. అంటే ఏంటంటే మీరు అనుకోవచ్చు, ఇద్దరు వ్యక్తులు కలిపి నువ్వు నేను ఒక అండర్స్టాండింగ్ అవుతా, నేను నీకు డబ్బులు ఇస్తాను, ఓకే, నీకు ఇంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాను, ఇదిగో అమౌంట్ నాకు కావాలని చెప్పేసి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు బారో చేసుకోవచ్చు, వార్లుగా కూడా అనుకోవచ్చు. కానీ వార్లుగా అనుకున్నది ఎప్పుడు కూడా మనకి స్టాండ్ అవుతుంది. ఎందుకు? రేపొద్దున ఫ్యూచర్లో డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి, డిస్ప్యూట్ వస్తే మనకు ఆప్షన్ ఏంటి? వీ హ్యావ్ టు అప్రోచ్ ద జ్యుడిషియల్ సిస్టమ్. జ్యుడిషియల్ సిస్టమ్కి వెళ్ళినప్పుడు ఏది బాబోయ్ ఎవిడెన్స్ ఏంటి? కోర్టులో ప్రతిదీ కూడా ఎవిడెన్స్ బేస్డే ఉంటాయి. దట్ మీన్స్ హీరింగ్స్, డిస్కషన్స్, జడ్జిమెంట్స్ అన్నీ కూడా ఎవిడెన్స్ బేస్డే. అటువంటిప్పుడు ఆ విట్నెస్కి, ఆ ఎవిడెన్స్కి ఇట్ విల్ నాట్ స్టాండ్ ఇన్ ద కోర్ట్. సో ఫర్ దట్ ఎవ్రీ కాంట్రాక్ట్ కంపల్సరీగా డాక్యుమెంటెడ్ అయి ఉండాలి. దట్ ఇస్ ద ప్రైమ్ థింగ్. నెక్స్ట్ ఇందులో టాపిక్స్ ఏంటంటే ఇంట్రడక్షన్, రిక్విజిట్స్ ఆఫ్ ద ప్రాపర్ బ్యాంక్ డాక్యుమెంట్, తర్వాత ఆస్పెక్ట్స్ అండ్ ఎగ్జిక్యూషన్ నార్మ్స్, దట్ మీన్స్ డాక్యుమెంట్స్ ఆఫ్ బ్యాంక్, ప్రిజర్వేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. అండ్ ప్రిజర్వేషన్ డాక్యుమెంట్స్ కూడా ప్రిజర్వేషన్ ఎన్నాళ్ళు ఉంచుకోవాలి, ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ఎంతకాలం ఉంచుకోవాలి, అది కూడా ఇంపార్టెంట్, ఈక్వల్ ఇంపార్టెంట్. ఓకేనండి. నౌ వీఆర్ కమింగ్ దట్ పాయింట్ వైజ్ రిక్విజిట్స్ ఆఫ్ దట్ ప్రాపర్ బ్యాంక్ డాక్యుమెంట్ వస్తే వన్ బై వన్ ఐ విల్ షో విత్ మై కర్సర్. ఇట్ షుడ్, ఫస్ట్ పాయింట్, ఇట్ షుడ్ కంటైన్ కరెక్ట్ నేమ్స్ ఆఫ్ ద పార్టీస్. పార్టీస్ యొక్క నేమ్స్ కరెక్ట్గా ఉండాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మనం కూడా మనం ఏదైనా సరే పాస్పోర్ట్ గురించి లేదంటే వీసాకి వెళ్ళాలంటే జస్ట్ సింగిల్ లెటర్కి తేడా వచ్చిందంటే రిజెక్ట్ చేసేస్తూ ఉంటారు, రిజెక్ట్ అయిపోతూ ఉంటాయి మనకి వీసాలు ఏంటి, పాస్పోర్ట్స్ ఇవన్నీ కూడా. ఎందువల్ల అంటే అఫ్కోర్స్ అక్కడ అంతే అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారంటే హీఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రీ కాబట్టి అక్కడ ఆ ఉండడంలో తప్పలేదు. కానీ ఇక్కడ మరీ అంత అలా ఉంచమని కాదండి, నేమ్ అనేది కరెక్ట్గా ఉండాలి. రామకృష్ణ శర్మ అన్న దానికి రామకృష్ణ రావు అన్న దానికి తేడా ఉంటుంది. ఓకే, ఆ రామకృష్ణ ఒకడే కదా, శర్మ రావు చిన్నదే, చిన్న లాస్ట్లో ఎంట్రీ తప్పడింది అని అనుకున్నారు అనుకోండి, దేర్ మే బి అనదర్ పర్సన్ ఇన్ దట్ నేమ్. సో ఇక్కడ ఏమవుతుందంటే మన కేసెస్ అన్నీ కూడాను కోర్టులో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం వీఆర్ ద ట్రస్టీస్ ఆఫ్ ద బ్యాంక్, ట్రస్టీస్ ఆఫ్ ద పబ్లిక్. మన దగ్గర డిపాజిటర్స్ ఫండ్స్ పెడుతున్నారు అంటే వాళ్ళ ఫండ్స్తో బ్యాంక్ ఏం చేస్తుంది? బిజినెస్ చేస్తుంది. ఏ రకంగా బిజినెస్ చేస్తుంది? మనం లోన్స్ ఇస్తున్నాం. లోన్స్ ఇస్తున్నప్పుడు వీఆర్ స్టాండింగ్ యాజ్ ఎ ట్రస్టీస్ టు ద ఫండ్స్ ఆఫ్ దట్ పీపుల్ హూ డిపాజిటెడ్ విత్ అస్. కాబట్టి మనం అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి మనం చేసే లెండింగ్ యాక్టివిటీలోను. తర్వాత ఎనీథింగ్, ఓకే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే నేమ్స్ ఆఫ్ ద పార్టీస్ ఆర్ కరెక్ట్గా ఉండాలి. ఇట్ షుడ్ కంటైన్ ప్రాపర్ రేషియల్ ఆర్ నేరేషన్. అంటే ఏంటంటే సి హియర్ రామకృష్ణరావు ఉందనుకోండి, రామకృష్ణరావు ఓకే, వై రామకృష్ణరావు,
వై అంటే ఏంటి, ఎలమంచిలో ఉండొచ్చు, ఎర్ర ఉండొచ్చు, లేదంటే రకరకాలుగా ఉండొచ్చు. అంటే ఏంటంటే ఫుల్ నేమ్ అనేది సర్నేమ్ కావచ్చు, ఏదైనా సరే ఫుల్ నేమ్ అనేది అడుగుతాం. ఎందుకంటే దేర్ షుడ్ నాట్ బి ఎనీ అంబిగ్విటీ. ఓకేనా, షార్ట్గా రాయడానికి లేదు. అలాగే తండ్రి పేరు తీసుకుంటాం. ఎందువల్ల సుబ్బారావు అన్నవాడు ఒకే వీధిలో నలుగురు ఎదురు ఉండొచ్చు. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బారోయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద కోర్ట్. ఎందుకంటే ఇవన్నీ బాగానే ఉంటాయి. ప్రస్తుతం లోన్స్ ఇచ్చేస్తాం, ఇచ్చిన తర్వాత రేపొద్దున కనుక ఫ్యూచర్లో కనుక వాడు కట్టకపోతే కనుక అప్పుడు మనం సూట్ ఫైల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సో విల్ గో టు ద కోర్టుకి వెళ్ళినప్పుడు దేర్ షుడ్ నాట్ బి ఎనీ అంబిగ్విటీ. ఎందుకంటే సుబ్బారావు అంటే ఇంకోటి ఎవడో వచ్చాడు అనుకోండి, లేదంటే నోటీస్ మనం పంపిస్తే వేరేవాడు వచ్చాడు అనుకోండి. సో దిస్ ఇస్ ఆల్ అవర్ ల్యాప్సెస్. అండ్ కోర్టు ఏం చేస్తుంది, ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు? కోర్టు సింపుల్గా జస్ట్ దే విల్ గివ్ జడ్జిమెంట్ బేసింగ్ ఆన్ దట్ ఎవిడెన్స్ అవైలబుల్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో సింపుల్గా కొట్టుపడేస్తారు. సో ఫైనాన్షియల్ లాస్ ఎవరు? బ్యాంక్. అల్టిమేట్గా ఎవరికి వస్తుంది ఇది? మన డిపాజిటర్స్ ఫండ్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి దే విల్ బి ద లూజర్స్ ఆఫ్ దట్ మనీ. సో దీస్ ఆర్ ద ఇంటర్ కనెక్షన్స్ టు దట్ ఆల్ ఆస్పెక్ట్స్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. నెక్స్ట్, ఇట్ షుడ్ బి ప్రాపర్లీ స్టాంప్డ్. కంపల్సరీగా స్టాంపింగ్ అనేది ఉండాలి. ఇండియన్ స్టాంప్ యాక్ట్ అనేది సెపరేట్గా నేను వీడియో చేశాను కాబట్టి దాని గురించి అందులో మనకి డీటెయిల్స్ ఉంటాయండి. ప్రస్తుతం మాత్రం ఇట్ షుడ్ బి స్టాంప్. ఓకేనండి, డాక్యుమెంటేషన్ అనేది స్టాంప్ అయి ఉండాలి. ఇట్ షుడ్ బి, ఇక్కడ స్టాంపింగ్ అనేది కూడా ఎలా ఉండాలని తర్వాత మనం స్లైడ్స్లో మనం చూస్తాం ఎప్పుడు చేయాలి స్టాంపింగ్ అనేది. ఇట్ షుడ్ బి కరెంట్ అండ్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. అంటే డాక్యుమెంట్ అనేది కరెంట్గా ఉండాలి. అంటే లైవ్ అని ఏమంటామంటే లైవ్ డాక్యుమెంట్. లైవ్ డాక్యుమెంట్ ఏంటంటే మనం కూడా చెప్పాం మనకి. అంటే విత్ ఇన్ దట్ లిమిటేషన్లో ఉంటే కనుక దట్ ఈస్ లైవ్. లిమిటేషన్ అయిపోయింది అనుకోండి, ఇంకా అది చిత్తు కాగితంతో సమానం. అది తీసుకెళ్లి కోర్టులోకి పెట్టినా కూడా అది ఎంటర్టైన్ తీసుకోరు. ఎందుకంటే ఇట్ ఈస్ అ లాప్స్డ్. మనమైనా సరే 3 months వ్యాలిడిటీ ఉన్న చెక్ 3 months అయిపోయిన తర్వాత స్టేల్ చెక్ అంటున్నామా లేదా? అన్లెస్ రీవాలిడేషన్ చేస్తేనే కానీ దానికి లైఫ్ రాదు. అలాగే ఇక్కడ డాక్యుమెంటేషన్ కూడా అంతే. డాక్యుమెంట్ కూడా లైఫ్ అనేది ఉంటుంది. సో దట్ షుడ్ బి కరెంట్ అండ్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అంటాం. అండ్ నెక్స్ట్, ఇట్ షుడ్ కంటైన్ ది అమౌంట్ ఆఫ్ లోన్, ఫెసిలిటీ, ఇంట్రెస్ట్ అండ్ వాల్యూ ఇంట్రెస్ట్ ఇఫ్ ఎనీ చార్జబుల్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే ఏంటంటే మనకి కరెక్ట్గా కాంక్రీట్గా ఉండాలి ఇన్ఫర్మేషన్ అనేది. అందు గురించి మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా డాక్యుమెంట్స్ అనేది అన్ఫిల్డ్గా ఉంచకూడదు. మన ఇన్స్పెక్టర్స్ పాయింట్అవుట్ చేసిన లేదా బ్రాంచెస్లో కూడా ఇది వెరీ మేజర్ ల్యాబ్స్ అంటాం బ్యాంకింగ్లో. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనుకోండి, లోన్ వాట్ పర్పస్కి మీరు ఏ పర్పస్కి ఇచ్చారు లోన్ అనేది తెలియదు. అమౌంట్ ఎంతో మీరు సరిగ్గా రాయలేదు, లేదంటే ఫిగర్స్లో వేసేసి వర్డ్స్లో రాయకుండా వదిలేశారు. అక్కడ 0 బదులు 9 ఉందో లేకపోతే 0 లేదో, అసలు ఎక్స్ట్రా 0 పడిందో లేకపోతే 0 తక్కువ పడిందో, ఇవన్నీ మనకి తెలియనప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కోర్టుకి వెళ్ళినప్పుడు ఆ కోర్టు జడ్జి గారు చూసినప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, సో సేమ్ థింగ్, ఏంటయ్యా ఎందుకు ఇచ్చారో మీకు తెలియదు, అమౌంట్ ఎంతో మీరు కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు, ఈ ఫిగర్స్ ఒకడు 0 తప్పు పడింది అంటాడు, ఒకడు ఎక్కువ పడింది అంటాడు, వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి సింపుల్గా డిస్మిస్ అంతే. అలాగే ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు బ్లాంక్గా పెట్టేసి ఇంట్రెస్ట్ కాలం మీరు ఫిలప్ చేయలేదు అనుకోండి, దేర్ ఈజ్ ఏ క్లాజ్ ఒకటి ఉంది. దట్ మీన్స్ సెక్షన్ 18 ఏం చెప్పుద్దంటే, ఇఫ్ interest rate was not mentioned in any promissory note, okay, that will be declared, interest rate కనుక మనకు బ్లాంక్గా ఉంటే కనుక దట్ విల్ బి డిక్లేర్డ్ యాజ్ 18% అని చెప్పేసి చెప్తుందన్నమాట. అంటే ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఇన్ఫర్మేషన్ బ్లాంక్ ఉంటే, అంటే ఒక పర్టికులర్ సెక్షన్ ఇట్ విల్ గివ్ దట్ వన్. అఫ్ కోర్స్ దట్ విల్ కమ్ ఇన్ ద ఎన్ఐ యాక్ట్లోకి వస్తుంది అనమాట అది. సో అలాగా కోర్టు ఇచ్చేటప్పుడు, అదే కాకుండా కోర్టు డిగ్రీ ఇచ్చేటప్పుడు కూడాను సపోజ్ దే విల్ అటెండ్ ద హియరింగ్స్. వాడు ఏదైతే అవతల బారోయర్ చెప్తున్నాడు డిపెండెంట్, వాళ్ళ వెర్షన్ కూడా వింటున్నప్పుడు అతను ప్రాబ్లమ్స్ అతను చెప్పుకొచ్చాడు అనుకోండి. సపోజ్ ఈజ్ ద డిస్ట్రెస్డ్ ఫార్మర్ అనుకున్నాం, ఓకే, తనకు ఫర్ ద లాస్ట్ 3 years హీఈస్ గెటింగ్ దట్ క్రాప్ డ్యామేజ్, హీ గాట్ ద క్రాప్ డ్యామేజ్ బికాస్ ఆఫ్ ద క్లైమేటిక్ కండిషన్స్. ఓకే, సో అటువంటిప్పుడు కోర్టు ఏం చేస్తుంది, జనరస్గా కన్సిడర్ చేసి దే మే గివ్ డైరెక్షన్ త్రూ దిస్ డిగ్రీ. ఇచ్చేటప్పుడు ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది అబ్నార్మల్గా ఉందా, అంటే ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ ద బ్యాంక్ ఆర్ నాట్ అనేది చూడటానికైనా అనేది ఇంట్రెస్ట్ అనేది ఉండాలి.
సో ఆ రకంగా ఇంట్రెస్ట్ కాలమ్స్, తర్వాత ఏమైనా ఓవర్ డ్యూస్ ఏమైనా మీరే కండిషన్స్ ఏమైనా పెట్టారా, ఓవర్ డ్యూస్, తర్వాత అదర్ చార్జెస్, ఇవన్నీ కూడా ఏముంటాయి ఇన్ఫర్మేషన్ ఫుల్గా మనం ఇవ్వాల్సి వస్తుంది. ఇట్ షుడ్ గివ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద సెక్యూరిటీ ఆల్సో. సెక్యూరిటీ కూడా మనకి డాక్యుమెంట్లో సెక్యూరిటీకి కొంత ప్రొవిజన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఇమ్మని చెప్పి. మన బౌండరీస్ కావచ్చు, ఇఫ్ ఈజ్ ఎ ప్రాపర్టీ అనుకోండి, ఓకే, ఈస్ట్ వెస్ట్, నార్త్ సౌత్, బౌండరీస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ దట్ మీన్స్ సర్వే నెంబర్స్ ఇవన్నీ, ఎందుకంటే టు ఐడెంటిఫై ద ప్రాపర్టీ. అలాగే ఇఫ్ ఇట్ ఈజ్ ఎ మిషనరీ అనుకోండి, ఎక్కడ కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు, హూ ఇస్ సప్లయర్, వాట్ ఇస్ ద మోడల్ ఆఫ్ దట్ వెహికల్, ఒక మిషన్, అదే వెన్ ఇట్ వాజ్ ఇన్వాయిస్, ఇవన్నీ కూడా మీకు ఇన్వాయిస్లో ఉంటాయి. అవన్నీ కూడా మనం ఎగ్జాక్ట్గా మనం ఆ ఇన్ఫర్మేషన్ అంతా వీ హ్యావ్ టు ప్లేస్ ఇన్ ద డాక్యుమెంట్. ఎందుకంటే దాన్ని బట్టి మనకి అది వాల్యూ ఎంత అనేది కూడా తెలుస్తుంది. వాల్యూ తెలిసినప్పుడు తర్వాత ఎప్పుడు దాని లైఫ్ ఎంతో తెలుస్తుంది. ఓకే, తెలిసినప్పుడు మనకి రేపొద్దునంటూ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అనుకోండి, ఓకే యూ కెన్ సీజ్ దట్ వెహికల్ ఆర్ యూ కెన్ సీజ్ దట్ మిషనరీ అని చెప్పేసి అన్నప్పుడు, ముందు అది ఎక్కడ ఉందో, ఎవరు ఇచ్చారో, దాని ఐడెంటిఫికేషన్ ఎంతో తెలియనప్పుడు హౌ వీ కెన్ గో ఫర్ దట్ సీజర్ ఆఫ్ దట్ వెహికల్ ఆర్ మిషనరీ. సో దిస్ ద ప్రాబ్లం. సో కంపల్సరీగా ఇట్ షుడ్ బి డిస్క్రిప్షన్ ఆఫ్ ద సెక్యూరిటీ అనేది కంపల్సరీగా మనం ఇవ్వాలి. నెక్స్ట్, ఇట్ షుడ్ డిస్క్రైబ్ హౌ కన్సిడరేషన్ హ్యాస్ బీన్ పాస్డ్ ఆన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కన్సిడరేషన్ అనేది ఎలా పాస్ అయింది అనేది కూడా మనం అందులో చెప్పాలి. కన్సిడరేషన్ అంటే ఏంటండి అంటే, 1,00,000 రూపాయలు కనుక ఎవరికైనా మనం అప్పు ఇచ్చామనుకో, అప్పు ఇచ్చినప్పుడు నేనేదో చేబదులుగా తీసుకుంటున్నానని చెప్పేసి మీరు ఏం ఇవ్వట్లేదుగా. దేర్ ఈజ్ ఎ పర్పస్. ప్రతి లోన్కి కూడా పర్పస్ అనేది ఉంటుందండి. ఫర్ వాట్ పర్పస్ వీఆర్ గివింగ్ దట్ 1,00,000 టు ద బారోయర్. ఇట్ మే బి ఏ ఫర్ పర్చేజ్ ఆఫ్ హిస్ వెహికల్, కార్ కొనుక్కోవడానికో, బైక్ కొనుక్కోవడానికో, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికో, బిజినెస్కో, దాని ప్రాపర్ ఎవిడెన్సెస్ అన్ని కూడా మనం రికార్డ్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈజ్ హౌస్ అనుకోండి, ఎస్టిమేషన్స్, ఇంజనీర్ ఎస్టిమేషన్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మన దగ్గర పెట్టుకుంటాం. వెహికల్ అనుకోండి, కొటేషన్ ఉంటుంది. సో కారు ఏదో కొనుక్కుంటున్నాడు, మోడల్ కారు, ఆ కారు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇవన్నీ కూడా మన దగ్గర డీటెయిల్స్ అన్ని కూడా కొటేషన్ రూపంలో ఉంటాయి. అలాగా ప్రతిదీ కూడా ఒక కన్సిడరేషన్తో ఉండాలి తప్పితే, ఏదో మీరు చేయబదులుగా మా పట్టుకెళ్ళిపోయి, ఓకే, అండ్ విత్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ వీ కెన్ అప్టైన్ అగ్రిమెంట్ టు పే ఇట్ బ్యాక్ అనేది ఉండకూడదు. కంపల్సరీగా కన్సిడరేషన్ అనేది ఉండాలి. కన్సిడరేషన్ ఉంటేనే దట్ కెన్ బి ఎంటర్టైన్డ్ ఇన్ ద కోర్ట్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ డాక్యుమెంట్. తర్వాత ఇట్ షుడ్ గివ్ టర్మ్స్ ఆఫ్ ద రీపేమెంట్ టర్మ్స్ అనేది ఉంటాయి కంపల్సరీగా. అంటే ఏ రకంగా దాన్ని బట్టి మనం ఎసర్టైన్ చేస్తాం అది డ్యూ అయిందా లేదా అని. మంత్లీ అన్నాడు అనుకోండి, ఆ మంత్కి రాలేదనుకోండి, ఎస్ ఇట్ ఈస్ డ్యూ, ఇట్ ఈస్ డిఫాల్ట్ అని ఐడెంటిఫై చేయగలుగుతాం. సో అది లేనప్పుడు బ్లాంక్ ఉందనుకోండి డీటెయిల్స్, అది డ్యూ అవ్వలేదేమో, హౌ యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ డ్యూ, హౌ యూఆర్ గోయింగ్ అగెన్స్ట్ దిస్ బారోయర్ అనే క్వశ్చన్స్ వస్తాయండి కోర్టులో. నెక్స్ట్, ఇట్ షుడ్ గివ్ మేజర్ అండ్ ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మ్యూచువల్లీ అగ్రీడ్ అపాన్. అలాగే మేనేజరు, బ్యాంకరు, బారోయర్ ఇద్దరు కలిపి అండర్గో అవుతారు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా. ఇద్దరు సంతకాలు పెడతారు కాబట్టి ఆ డాక్యుమెంటేషన్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం ఐఎమ్ యాక్సెప్టింగ్ టు రీపే మై లోన్ ఇన్ క్వార్టర్లీ ఇన్స్టాల్మెంట్స్ ఆర్ హాఫ్ ఇయర్లీ ఇన్స్టాల్మెంట్స్ అని చెప్పేసి వాడు విత్ ఓవర్ డ్యూ ఇంట్రెస్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద కండిషన్స్ విల్ సైన్ అండ్ గివ్ ద డాక్యుమెంట్. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది స్పెసిఫిక్గా క్లియర్గా ఉండాలి. ఇట్ షుడ్ గివ్ ద ప్లేస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ప్లేస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే ఎక్కడ ఎగ్జిక్యూట్ చేశాడు, అది రాయమండ్రిలోనా, లేకపోతే పిఠాపురంలోనా, కాకినాడలోనా, అంటే ఏ బ్యాంకు ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే అక్కడ ఆ ప్లేస్ అనేది ఉండాలి. ఎందుకు ఉండాలండి, అది బ్లాంక్ ఉంటే ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ మనకి ఏమవుతుందంటే ప్రతి డాక్యుమెంటేషన్ కూడా లీగల్ బైండ్నెస్ అండ్ బైండింగ్నెస్ ఉంటుంది. ఓకే, అందువల్ల మనం ఏం చేస్తారంటే, ఇది వాడు కట్టలేదనుకోండి, కట్టలేకపోతే మనకి ఏం చేయాలి, ఇది కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళేటప్పుడు మనకి జ్యూరిడిక్షన్ అనేది ఉంటుంది. ఆ కోర్ట్ అనేది మన జ్యూరిడిక్షన్ అనేది ఎలా డిసైడ్ అవుతుందంటే, మనం మెన్షన్ చేసిన ప్లేస్ని బట్టి. ఓకే, ఎప్పుడైనా సరే ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందనుకోండి రోడ్డు మీద, అది అటు ఇటు కాకుండా, ఆ ఊరు కాకుండా ఈ ఊరు కాకుండా మధ్యలో ఉన్న బౌండరీలో కనుక వాడు ఎక్కడ ఏ ట్రాక్టర్ తీసి చచ్చిపోయాడు అనుకోండి, ఇమీడియట్గా మనం చూస్తూ ఉంటాం, పోలీసులు వస్తారు.
వచ్చింది ఇది మా పోలీస్ జ్యూరిడిక్షన్ కదయా, పక్క ఊళ్ళోకి వెళ్ళండి, పక్క పోలీస్ స్టేషన్ అంట. అంటే ఏంటి, ద జ్యూరిడిక్షనల్ లిమిట్స్ అనేది స్పెసిఫైడ్గా డిమార్కెడ్ అయిపోయి ఉంటాయి. అందు గురించి ఏంటంటే దట్ విల్ నాట్ కమ్ ఇన్ టు దిస్ ఫర్ యూ. అలాగే ఇక్కడ కూడా జ్యూరిడిక్షన్లో కోర్టు ఎవరు జ్యూరిడిక్షన్లో అనేది డిసైడ్ అయ్యేది డిపెండింగ్ ఆన్ ద ప్లేస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో ఆ ప్లేస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇట్ షుడ్ మెన్షన్ ద డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. అలాగే డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు డేట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు డేట్ ఇంపార్టెంట్ అంటే, తర్వాత ఎప్పుడైనా పర్వాలేదు అంత ఇంపార్టెన్స్ లేదా అంటే, లిమిటేషన్ అనేది ప్రతి డాక్యుమెంట్గా ఉంటుందని చెప్తున్నాం. లిమిటేషన్ యాక్ట్లో కూడా వీడియో చేశాను, అది మీరు చూస్తే తెలుస్తుంది. అంటే ఏంటి, ఏదో పర్టికులర్ డేట్ అంటూ ఉంటే అక్కడి నుంచి మనకి 1 year 2 years విత్ ఇన్ ద లిమిటేషన్, అవుట్ ఆఫ్ లిమిటేషన్, ఇవన్నీ కూడా మనం డిసైడ్ చేయగలుగుతాం. అంటూ డేట్ అంటూ లేనప్పుడు హౌ వీ కెన్ డిసైడ్ దట్ వన్? సో ఫర్ దట్ డేట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్ షుడ్ బి డ్యూలీ రిజిస్టర్డ్ వేర్ ఎవర్ రిక్వైర్డ్ విత్ అప్రాప్రియేట్ అథారిటీ. ఒకవేళ కంపల్సరీగా రిజిస్టర్ చేయాల్సిన డాక్యుమెంట్ అనుకోండి, ఇట్ షుడ్ బి రిజిస్టర్డ్ విత్ దట్ అప్రాప్రియేట్ అథారిటీ. లేకపోతే ఏమవుతుంది అంటే వైలేషన్ కింద వస్తాయి. వైలేషన్ కింద వచ్చినప్పుడు సమ్ టైమ్స్ ఇట్ మే బి ఇన్వాలిడ్ అవ్వచ్చు డాక్యుమెంట్, ఆర్ అదర్వైజ్ వీ హ్యావ్ టు పే ద పెనాల్టీ ఫర్ దట్. ఓకే, నెక్స్ట్, స్టాండర్డ్ ఫార్మ్స్ అండ్ డాక్యుమెంట్స్ డ్రాఫ్టెడ్ బై బ్యాంక్స్ లీగల్ డిపార్ట్మెంట్. జనరల్గా ఏంటంటే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రీ డిజైన్డ్, అంటే లీగల్ డిపార్ట్మెంట్ సెపరేట్గా ఉంటారు కాబట్టి ప్రతి బ్యాంక్కి వాళ్ళు ముందే డ్రాఫ్ట్ చేసేసి, అంటే ఏంటంటే వాళ్ళు కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు, లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా మనకు ఫ్యూచర్లో కోర్టు చేసినప్పుడు మనకి కాంట్రవర్షియల్ రాకుండా, అంబిగ్యూటీ లేకుండా ఉన్నట్టుగా వాళ్ళు డ్రాఫ్ట్ చేసి వాళ్ళు మనకి స్పెసిఫైడ్ ఫామ్స్ అన్ని రిలీజ్ చేస్తారు. ఆ ఫామ్సే మనం ఉపయోగిస్తాం. అంతే, మనకు నచ్చినట్టుగా మనం పేపర్ మీద టైప్ చేసేసుకుని చేసుకోవడానికి లేదు. నెక్స్ట్, నో డీవియేషన్స్ ఫ్రమ్ ఆర్ అమెండ్మెంట్స్ టు సచ్ ఫార్మ్స్ షుడ్ దేర్ఫోర్ బి మేడ్ వితౌట్ ద ప్రయర్ అప్రూవల్. అది మామూలు, మనం ఏ డాక్యుమెంట్స్ మార్చామనండి, డీవియేషన్స్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పైకి ఇన్ఫార్మ్ చేసి దాని ప్రకారం చేస్తాం తప్పితే అబ్రప్ట్లీ వీ కెనాట్ మోడిఫై ఆర్ అమెండ్ దట్ forms. Sanctioning authorities should specify the documents to be obtained in the sanction ticket communicated to the branches. జనరల్గా ఏంటంటే బ్రాంచెస్కి అంటే ఇదంతా దేనికంటే నేను క్రెడిట్ మేనేజ్మెంట్ సిఐబిలో అడిషనల్ పాయింట్స్ కింద వస్తాయి. సిఐబి వాళ్ళకి అంత ఉపయోగపడవచ్చు, బట్ ఎనీ హౌ ఫర్ ఎ బ్యాంకర్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు నో ఆల్ దీస్ థింగ్స్. ఓకే, శాంక్షనింగ్ అథారిటీకి ఏం చేస్తారంటే కమ్యూనికేట్ చేస్తారు. ఇదిగో హోమ్ లోన్స్, హోమ్ లోన్ అయితే సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవి మీరు తీసుకోవాలి అంటే చెక్ లిస్ట్ రూపంలో ఇచ్చేస్తారు. అది వెహికల్లోనా, అంటే దీస్ ఆర్ ద స్పెసిఫైడ్ డాక్యుమెంట్స్, సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి అబ్టైన్ ఫ్రమ్ దట్ బారోయర్. అలాగా ప్రతి దానికి కూడా ఏది రెలవెంట్ దానికి వాళ్ళు కమ్యూనికేట్ చేసేస్తారు. సో అకార్డింగ్లీ శాంక్షన్ టికెట్స్ విల్ బి ఇష్యూడ్. అండ్ నో అడ్వాన్స్ షుడ్ బి డిస్బర్స్డ్ బిఫోర్ ఆల్ ద నెసెసరీ డాక్యుమెంట్ డ్యూలీ కంప్లీటెడ్, స్టాంప్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై ద బారోయర్స్ అండ్ గ్యారెంటర్స్ కన్సర్న్ ఆర్ అబ్టైన్. అడ్వాన్స్ అనేది ఎప్పుడూ కూడా డాక్యుమెంట్స్ అన్ని ఫుల్గా కంప్లీట్ చేసి స్టాంపింగ్ అంతా కంప్లీట్గా అయ్యి తర్వాత ఫిల్లింగ్ అయిపోయి స్టాంపింగ్ అయిపోయి ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి, సంతకం పెట్టడాలి. ఎగ్జిక్యూషన్ నథింగ్ బట్ సంతకం పెట్టడం. అంటే ఎన్ని చదివి సంతకాలు పెడతారు చూడండి బారోయర్స్, అవి ఆ ఎగ్జిక్యూషన్ అంతా అయిన తర్వాత ఇంక్లూడింగ్ ద గ్యారెంటర్స్. మళ్ళీ గ్యారెంటర్స్ తర్వాత వస్తారండి, రేపో మాపో వస్తారని కుదరదండి. అన్నీ అయిపోయిన తర్వాత దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు డిస్కస్ దట్ అడ్వాన్స్. లేదనుకోండి ఏమవుతుందంటే, సి జస్ట్ లైక్ ఇట్ ఈజ్ ఎ పోస్ట్ మార్టం. ఎవడైనా మనిషి చనిపోయాడు అనుకోండి, చనిపోయినప్పుడు అప్పుడు మనకి పోస్ట్ మార్టం చేస్తే రిపోర్ట్ ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు. సో చనిపోయింది 5వ తారీఖున అనుకోండి, జనరల్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది, 5వ తారీఖు కానీ 6వ తారీఖు కానీ వస్తుంది. అంతేగాని 4వ తారీఖు రాదు కదండి. అంటే ఏంటంటే దీని అర్థం, ఇటువంటి జరిగినాయి అనుకోండి, అసలు వాడు మనిషే చావలేదు, నువ్వు ఇచ్చిన రిపోర్టే తప్పు అనేది కోర్టు బయట వాడికి తెలిసిపోతుంది. ఇట్ ఈస్ ఎ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పేస్తారు. అంటే ఇవన్నీ డిఫీట్ అయిపోతాయి మన కేసెస్ అని. అందు గురించి ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా అంటే లేటర్ డేస్లో ఏం చేస్తారంటే వాడు కంటైన్ చేస్తాడు, వాడు లేదండి
అసలు నేను ఆ రోజున అసలు ఊళ్ళోనే లేనండి, నేను అసలు సంతకమే పెట్టలేదండి, ఆ తర్వాత ఫాల్స్గా క్రియేట్ చేసి నేను ఉన్నట్టుగా చూపించారండి ఆ డేట్లో, ఇలా చెప్పే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎందుకంటే కోర్ట్ అనేది స్ట్రాంగ్గా నమ్మేది విట్నెస్ని, దట్ మీన్స్ ప్రూఫే కదా. సో ఇఫ్ ఇట్ ఈస్ ద పర్సన్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ గివింగ్ దట్, ప్రూవ్ చేయగలిగాడు అనుకోండి, సో మనం ఎంత సిన్సియర్ అయినా సరే విల్ బి డిఫీటెడ్ ఇన్ దట్ కోర్ట్. సో దట్ ఈస్ ద రిస్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సో ఆ రకం. నౌ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆఫ్ బ్యాంక్స్ వస్తే వన్ బై వన్ చూద్దాం. all the blanks and schedules in the document should be filled in before their execution. బిఫోర్ దేర్ ఎగ్జిక్యూషన్ అంటే మనం బారోయర్ సంతకం పెట్టే ముందే అన్ని కూడా ఫిలప్ అయిపోయి ఉంటాయి. డేట్ దగ్గర నుంచి, ప్లేస్ దగ్గర నుంచి, అమౌంట్, ఫెసిలిటీస్, కాలమ్స్ అన్ని కూడా ఫిలప్ చేయించిన తర్వాత, అన్ని పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు కింద సంతకం తీసుకోవాలి. అంతేగాని మనం బ్లాంక్ డాక్యుమెంట్ మీద సంతకాలు తీసేసుకుని తర్వాత ఫిలప్ చేసుకుందాంలే అనుకుంటే వచ్చే ప్రాబ్లం ఏంటంటే, తర్వాత ఏమైనా కరెక్షన్స్ వచ్చినాయి అనుకోండి, వాడు సంతకం పెట్టినా అన్నాడు అనుకోండి, మీ లోన్ పోయినట్టే లెక్క. అది అంటే దీస్ ఆర్ ద ప్రికాషన్స్ అన్నమాట. Instruments executed in India are required to be stamped either before or at the time of execution. Instrument executed in India are required to be stamped either before or at the time of execution. This point is very, very clear. You please take note of this one. In India అన్నారు అంటే ఏంటంటే, మన కంట్రీలో ఒకవేళ డాక్యుమెంట్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎగ్జిక్యూట్ చేయాలంటే కనుక, ఓకే, కంపల్సరీగా ఎగ్జిక్యూట్ చేసే టైంకి అయినా చేయాలి స్టాంపింగ్, లేదంటే బిఫోర్ డేట్లో అయినా కనుక స్టాంపింగ్ అయిపోయి ఉండాలి. అంతేగాని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత స్టాంపింగ్ అనేది ఇట్ ఈస్ ఇన్వాలిడ్ ప్రాసెస్. అది మనకి ఎందుకు ఇండియా అంటే, ఒక్కొక్కసారి మనకి అబ్రాడ్లో ఉంటారు కొంతమంది, అప్పుడు దానికి మళ్ళీ సెపరేట్ సబ్జెక్ట్. అంటే బయట ఎక్కడో ఉంటాడు, యూకేలోనో, వాడు ఇక్కడ ఏం చేస్తాడంటే వాడు అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఓకే, లేదా ఇంకొకటి, ఇద్దరు ముగ్గురు ఉంటారు, ఒకడు ఇక్కడ ఉంటాడు, ఒకడు అక్కడ ఉంటాడు. సో ఈ కేసెస్ అన్ని కూడా డిఫరెంట్ అనాలిసిస్లోకి వచ్చేవి. కాబట్టి ఇక్కడ మనకి ఈ పర్టికులర్ పాయింట్ మాత్రం ఎందుకు చెయ్యాలి ఇండియాలో అంటే, ఇండియాలో ఎక్కడ ఉంటాడంటే మహా అంటే వాడికి బయటికి వెళ్ళిపోయి ప్రాసెస్ ఏమన్నా, ఒకడు కాశ్మీర్లో ఉన్నాడు అనుకోండి, నెక్స్ట్ డేకి రావచ్చు, లేదా 2 డేస్లో రావచ్చు. వాడికి ఏం ప్రాసెస్, వీసాలు, తర్వాత పాస్పోర్ట్స్, ఆ జంజాటి ఏమి ఉండదు కదా. సో ఈజీలీ అవైలబుల్ విత్ ఇన్ అవర్ కంట్రీ. సో దట్స్ వై దిస్ ఈజ్ మస్ట్. Next, the borrower guarantor should be asked to read the contents of the documents in full and understand the same. ఇంకా వన్ ఇంపార్టెంట్ పాయింట్ నేను కొంచెం ఎలాబరేట్గా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది మీకు అక్కడ వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడాను ఎలా వస్తాయనేది అన్నీ కూడా మీకు దిస్ ఈజ్ ద లీగల్ ఆస్పెక్ట్స్ కింద వస్తాయి. కాబట్టి జడ్జిమెంట్ ఓరియంటెడ్గానే ఉంటాయి క్వశ్చన్స్. కాబట్టి జడ్జిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు యూ షుడ్ know the correct information and analysis of that subject. Otherwise you cannot give the answers clearly. అది ఎందుకంటే కన్ఫ్యూజింగ్ చేసేలా ఉంటాయి కాబట్టి చెప్తాం. The borrower guarantor should be asked to read the contents of the documents in full and understand the same. ఎందుకంటే చదివిన తర్వాత పెట్టాలి. ఒకవేళ కానీ ఇల్లిటరేట్ పీపుల్ ఉందనుకోండి, మనం కనుక ఎవడని తెలుసున్నవాడు వాడు తెలుసున్నవాడు చదివించి, ఇదిగో మేము చదివి వినిపించాం వాడికి అని చెప్పేసి వాడి దగ్గర నుంచి మనం విట్నెస్ కూడా తీసుకుంటాం. అదే the document should be signed, executed by the executant in the presence of an officer of the bank to avoid difficulty in identification and to prevent fraud, forgery, misrepresentation, coercion. అంటే ఇవేంటంటే, డాక్యుమెంట్స్ మనం సైన్ చేసేటప్పుడు, ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎవరో థర్డ్ పార్టీకి ఎవరో టెంపరీ షాప్కి ఇచ్చేసారో, సంతకాలు అప్టైన్ చేశామని మనకి ఆడి మీద పెట్టడానికి లేదు. రెస్పాన్సిబుల్ పర్సన్ ఇక్కడ ఆఫీసర్ అని ఎందుకనంటే, he is a responsible person, okay, and he should take some responsibility in identifying that borrower. ఏంటి ఇదంతా రెస్పాన్సిబిలిటీ, ఏదో పెట్టేసాడని చెప్పేసి రేపొద్దున ఆఫీసర్ కూడా అనుకోవచ్చు. కానీ రేపొద్దున కోర్టు అవసరమైతే పిలుస్తుంది వాడు. ఆ టైంకి అది చాలా మేజర్ అండ్ వెరీ ఇంపార్టెంట్ కేసు అనుకోండి రిగార్డింగ్ దట్ లోన్. ఓకే, ఆ ఢిల్లీలో ఉన్నా కూడా, మరి ముంబైలో ఉన్నా కూడా the court may call the officer to stand as a
గివింగ్ ఫర్ విట్నెస్. సో ఆ రకంగా ఏంటంటే మన అయిపోయిందని చెప్పి చేతులు కడిగేసుకోవడానికి ఏం లేదండి. సో ఫర్ దట్ పర్పస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బై దిస్ వన్ ఆల్సో దిస్. అందుగురించి మన బ్యాంక్ ఎగ్జిక్యూషన్ రిజిస్టర్ అని చెప్పేసి బ్రాంచెస్లో ఉంటాయి. ఉన్నప్పుడు మన ప్రతి డాక్యుమెంట్ కూడా ఎంట్రీ చేసిన తర్వాత ఇద్దరు ఆఫీసర్స్ సంతకం పెడతాం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద బుక్ ఈజ్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం దట్ మే call for that evidence in the court by the judge, concerned judicial authority. Next, all the pages and schedules of the document should be signed in full in the same style. అన్ని పేజెస్ కూడా అంటే డాక్యుమెంట్ ఉందనుకోండి, సెట్ ఆఫ్ ఒక డాక్యుమెంట్ ఉందంటే ఒక 10 పేజీలు ఉంటుంది. 10 పేజీలు మనం ఫిలప్ చేసిన తర్వాత ఇంక్లూడింగ్ ద షెడ్యూల్స్ అన్నీ కూడా చేసిన తర్వాత ప్రతి పేజీ మీద మనం పెట్టిస్తాం. అంతేగాని 10 పేజీలు అన్నీ కూడా చదివేసి ఉంటాడులే అని లాస్ట్ పేజీలో చదివేస్తాం పెట్టడం మాత్రం కుదరదు. ఎందుకంటే ఇది కూడా ఇంపార్టెన్సే. రేపొద్దున్న ఆ 10 పేజీల్లో 2 పేజీలు ట్యాంపరింగ్ అవ్వచ్చు, లేదంటే ఇంక్లూజన్ అవ్వచ్చు, ఏమైనా జరగచ్చు. అందుగురించి మాత్రం కంపల్సరీగా వీ హ్యావ్ టు అబ్టైన్ ద సిగ్నేచర్స్ ఆన్ ఆల్ ద పేజెస్. దట్టు ఇనిషియల్స్ వేయకూడదండి. లాస్ట్ అలాగా సంతకం పెడతాం ఫుల్ సిగ్నేచరు. అటువంటిప్పుడు ప్రతి పేజీకి 10 పేజీలకి మళ్ళీ ఫుల్ సిగ్నేచర్ ఏం పెడతాం అని చెప్పి ఇనిషియల్ వేసారనుకోండి అవుట్. అంటే ఏంటంటే అది ఆథెంటికేటెడ్ కాదు. సో విల్ బి ఇన్ ట్రబుల్. సో కంపల్సరిగా ఫుల్ సిగ్నేచర్స్ తోటి ఎలాగ పెడతారో సిగ్నేచర్ బారోయరు అలాగే అన్ని పేజీల్లోనే పెట్టాలి. అంటే ఏంటి అది ఎందుకు అంటే రేపొద్దున్న కోర్టుకు వెళ్తాడు. వెళ్ళినప్పుడు కోర్టు అడుగుతుంది, అరే బాబు కోర్టులో మీకు ఈ డాక్యుమెంట్ ఇచ్చారు కదా, 10 పేజీల డాక్యుమెంట్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు, అన్ని పేజీల్లోనే ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉంది, కడతాను, టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇంట్రెస్ట్, ఓవర్ డ్యూ అన్నీ ఉన్నాయి కదా, ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇలా అడ్డదిడ్డాలుగా మాట్లాడుతున్నావు ఏంటి, నాకేం చెప్పలేదని చెప్పి అన్నాడు అనుకోండి, అది నో అంటానికి లేదు. ఎందుకంటే సంతకం పెట్టాడు అంటే దాంట్లో పైన కంటెంట్ అంతా కూడా చదివినట్టు లెక్క. అందులో ప్రతి పేజీలో పెట్టాడంటే ప్రతి పేజీ చదివినట్టు లెక్క. ఇది ఇంప్లాయిడ్. సో అక్కడ వాడు డిపెండ్ చేసుకోవడానికి కానీ లఫ్ చేయడానికి కూడా అవకాశం లేదు. సో అంత అంత పగడబందీగా ఉంటుంది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ ఇన్ ద బ్యాంక్. ఇఫ్ ఏ బారోయర్ సైన్స్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్, ఒకవేళ జనరల్గా అందరూ రైట్ హ్యాండ్ సంతకం పెడతారు, వాడు లెఫ్ట్ హ్యాండ్ రైటర్ అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే అందరికీ భిన్నంగా ఉండేది కదా అది. సో అందు గురించి ఏం చేస్తామంటే దాన్ని సెపరేట్ నోట్ పెడతాం, పెట్టి ఎనెక్సర్ కింద పెడతాం, డాక్యుమెంట్తో పాటు పెట్టుకోవాలి, రికార్డ్ చేయాలి. దాన్ని చేసి ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పేసి అని రిమార్క్స్ కూడా మనం రాసుకుంటాం, డాక్యుమెంట్ ఎగ్జిక్యూషన్ లిస్ట్లో కూడా నోట్ చేసుకుంటాం. ఓకే. ఎనీ లెటర్ ఆఫ్ గ్యారంటీ, ఓవర్ డ్రాఫ్ట్, cash credit arrangement, agreement for pledging or hypothecation of mobiles, memorandum of deposit of title is with intent to create an equitable mortgage or other undertaking should not be attested. Otherwise, they will be considered as bonds and important. This is all important point. జనరల్గా ఏంటంటే ఇందులో కొన్ని డాక్యుమెంట్స్ అగ్రిమెంట్స్ ఇలా రకరకాలుగా ఉంటాయి, ఫార్మ్స్ అని చెప్పేసి ఉంటాయి. కొన్ని డాక్యుమెంట్స్ కంపల్సరీగా అటెస్టేషన్ చేయాల్సి వస్తాయి. ఎందుకు అటెస్ట్ చేయాల్సి వస్తాయి అంటే వాళ్ళు అవి కంపల్సరీ అటెస్టేషన్ కంపల్సరీ మ్యాండేటరీ. కొన్ని వాటికి మామూలు అగ్రిమెంట్స్ కింద మాత్రమే తీసుకుంటాం, ప్రతిదీ కూడా మనం అటెస్ట్ చేయాల్సిన పని. అలాగా అంటే అటెస్టేషన్ ఇన్ ద సెన్స్ విట్నెస్, ప్రతిదానికి మనం విట్నెస్ తీసుకోవాల్సిన పని ఉండదు. సో అలాగ విట్నెస్ ఇందులో మనం ఎస్పెషల్లీ దిస్ ఓవర్ డ్రాఫ్ట్స్ కానీ, లెటర్ ఆఫ్ గ్యారంటీ కానీ, అండ్ క్యాష్ క్రెడిట్ అగ్రిమెంట్స్ కానీ అవన్నీ మన బ్యాంకులో కూడా చూస్తూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటాయి. అది బారోయర్ ఒక్కడ సంతకం పెడతారా, మహా అయితే గ్యారెంటర్ పెడతారు తప్పితే దానికి విట్నెస్లు ఏమి ఉండవు. అవి కూడా మనం విట్నెస్ పెట్టామనుకోండి, ఉంటే ఏంటి ప్రాబ్లం అంటే విట్నెస్ ఉన్న అనవసరంగా చేసి ప్రాసెస్ చేసినట్టు లెక్క, బర్డెన్ ఇచ్చినట్టు లెక్క. వన్స్ ఇట్ ఈస్ విట్నెస్, ఓకే, ఆటోమేటికలీ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ బాండ్. ఎప్పుడైతే బాండ్ కింద ట్రీట్ చేసామో ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. రిజిస్ట్రేషన్ కూడా కాదు, స్టాంప్ డ్యూటీ అనేది పే చేయాల్సి వస్తుంది. సో స్టాంప్ డ్యూటీ యాజ్ పర్ ద స్టేట్ నామ్స్ స్టాంప్ డ్యూటీ పే చేయాలంటే వీఆర్ గివింగ్ బర్డెన్ టు దట్ బారోయర్. ఎందుకు అనవసరంగా? అందుగురించి మనం ఏం చేస్తాం అంటే అగ్రిమెంట్, సింపుల్ అగ్రిమెంట్స్కి దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ విట్నెస్. విట్నెస్ ఉంటే మాత్రం కంపల్సరీగా ఇట్ విల్ అట్రాక్ట్ స్టాంప్. ఆ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే స్టాంప్ డ్యూటీ ఉందో అది కనుక మనం ఇగ్నోర్ చేసి మనం తక్కువ పే చేసినా కూడా ఆటోమేటిక్గా పెనాల్టీస్, ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్. నెక్స్ట్, ఎనీ ఎడిషన్, ఆల్టరేషన్, insertion, cutting, overwriting, erasing, interlining, deletion, etc. must be done in the document only where absolutely necessary
and must be authenticated by the borrower under his full signature in the same style as he has otherwise signed the documents. ఒకవేళ కనుక అంతా రాసేసాడు, బాగానే ఉంది. రాసేసిన తర్వాత మనం ఫిలప్ చేసిన తర్వాత సంతకాలు పెట్టించేసాం. పెట్టిన తర్వాత అనుకోకుండా చూసేటప్పటికి నేమ్ దగ్గర చిన్న కటింగ్ అది తప్పు రాశాడు. తప్పు రాసేటప్పటికి ఇదేంటి తప్పు రాసేవేంటి అనేటప్పటికి కట్ చేసి దాన్ని మార్చాడు. సో లేదని కట్ చేసి మన పై వేరేగా రాశాడు. రాసినప్పుడు ఎనీ ఆథెంటికేషన్ ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, బ్యాంక్లో ఇట్ ఈస్ ద ఫండమెంటల్. అది చెక్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు. ట్రూ ఆనర్ ఆర్ ట్రూ పర్సన్. చెక్ అయితే కనుక డ్రాయర్ అంటాం. ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ టు ద డాక్యుమెంట్, హూ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ద డాక్యుమెంట్ ఈజ్ ద ట్రూ పర్సన్ ఆఫ్ ద డాక్యుమెంట్. వాళ్ళు ఏం చేస్తారంటే ఫుల్ సిగ్నేచర్స్ తోటి వాళ్ళు అక్కడ ఆథెంటికేట్ చేయాలి ఆల్టరేషన్స్ అన్నీ కూడా. అదర్వైజ్ ఏమవుతుందంటే అగైన్ దట్ విల్ నాట్ స్టాండ్ ఇన్ ద కోర్ట్. ఎందుకంటే రేపొద్దున ఎవడో చేసి ఉంటాడు, నేను కాదంటాడు, నేను చేయలేం పరిస్థితి. నెక్స్ట్, ఇఫ్ ఏ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ ఇన్ డిఫరెంట్ డేట్స్. ఒకవేళ కనుక డాక్యుమెంట్స్ కనుక డిఫరెంట్ డేట్స్లో ఎగ్జిక్యూట్ చేయాల్సిన పరిస్థితులు కానీ వచ్చినాయి అనుకోండి, డిఫరెంట్ ప్లేసెస్లో కూడా రావచ్చు. ద స్పేస్ ప్రొవైడెడ్ ఫర్ నోటింగ్ ద డేట్ అండ్ ప్లేస్ ఇన్ ద డాక్యుమెంట్ ఈజ్ not to be filled in. Instead of the executants should sign the document noting in their own hand date and place of execution. ఈ రకంగా మనం ఎగ్జిక్యూటెడ్ ఎట్ ఆన్ అని చెప్పేసి మనం రాయించాల్సి వస్తుంది. ఇది ఎక్కడ జరుగుతుందండి అంటే జరుగుతుందండి. సపోజ్ పార్ట్నర్స్ ఉన్నారనుకోండి, లేదంటే ఒక ముగ్గురు జాయింట్గా మనకి మీరు ఏమైనా లెండింగ్ చేస్తున్నారు, మీరు అడ్వాన్స్ ఇస్తున్నారు అనుకోండి. ఒకటి చెన్నైలో ఉంటాడు, ఒకటి ముంబైలో ఉంటాడు, ఇంకోటి ఢిల్లీలో ఉంటాడు. ఓకే, అండ్ మీకు జాయింట్గా కనుక ఎగ్జిక్యూట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి. ఒక డాక్యుమెంట్ ఏం చేస్తారంటే వాళ్ళందరూ కూడా ఇక్కడికే రావాలి, నా బ్రాంచ్లోనే సంతకాలు పెట్టాలని మీరు ఏం ఇన్సిస్ట్ చేయక్కర్లా. ఎస్, దే కెన్ సైన్ ఎనీవేర్. దానికి కూడా కొన్ని గైడ్ లైన్స్ మనం ఫాలో అవుతాం. ఎందుకంటే ఫస్ట్ పర్సన్ ఎక్కడ చెన్నైలో ఉన్నాడు, సో చెన్నైలో ఫస్ట్ పర్సన్ సంతకం పెట్టేస్తాడు. ఓకే, పెట్టిన తర్వాత దట్ డాక్యుమెంట్ విల్ బి సెండ్ టు దట్ ముంబైలో సెకండ్ పర్సన్ ఉన్నాడు, హీ విల్ సైన్. ఈ రకంగా సంతకం పెడతారు. ఎగ్జిక్యూటెడ్ డేట్ అండ్ ఆన్, ఎగ్జిక్యూటెడ్ ఎట్ ఆన్ అని చెప్పేసి పెడతారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్తారు, ఢిల్లీలో పెడతారు. ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్, అదేం కాంట్రవర్షియల్ ఏం కాదు. బట్ జనరల్గా ఏం చేస్తా అంటే లాస్ట్ పర్సన్ ఎవడైతే పెట్టాడో అక్కడతోటి ఆ డేట్ నుంచి మనం తీసుకుంటాం, కంప్లీట్ అయినట్టుగా లెక్క. అంతేగాని ఫస్ట్ పర్సన్ పెట్టాడు కదా అని చెప్పేసి అక్కడి నుంచి మనం తీసుకుంటాం. సో దట్ ఈస్ అనదర్ పాయింట్ ఇన్ ద ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి ఎలా చేస్తున్నప్పుడు ఇంకో ప్రాబ్లం వస్తుంది. అదేంటంటే చెన్నై ఉంది, చెన్నైలో డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేశాడు. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు స్టాంప్ డ్యూటీ పే చేయాల్సి వచ్చింది. అక్కడ స్టేట్ రూల్స్ ప్రకారం ఏంటంటే 100 రూపీస్ స్టాంప్ డ్యూటీ. సో స్టాంపింగ్ జరిగిపోయింది. ఓకే, ఇవన్నీ కూడా లీగల్ ఆస్పెక్ట్స్ వచ్చే క్వశ్చన్స్ అండి. అందుగురించి ఐఎమ్ పర్టికులర్ అండ్ స్పెసిఫిక్ ఆఫ్ గివింగ్ దిస్ డిఫరెంట్ అనాలిసిస్. ఇది ముంబైలో. నెక్స్ట్ ముంబైలో ఇప్పటికి ముంబైలో స్టాంప్ డ్యూటీస్ 150 రూపాయలు అనుకోండి. సో ఎంత పే చేయాలి? పే చేయక్కర్లేదంటే పే చేయాలి. ఎందుకంటే ఎడిషనల్గా అమౌంట్ ఎక్స్ట్రా పడింది కదా. అంటే ఇక్కడ చెన్నైలో ఫస్ట్ పర్సన్ సైన్ చేసినప్పుడు 100 రూపీస్ స్టాంప్ డ్యూటీ ఫర్ దట్ అమౌంట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దట్ ముంబై 150 రూపీస్, అంటే డిఫరెన్స్ ఆఫ్ 50 రూపీస్ వాడు అక్కడ పే చేయాల్సి వస్తుంది. పే చేసి అప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళింది అనుకోండి, ఢిల్లీలో 70 రూపాయలు అనుకోండి, నో ప్రాబ్లం. బికాజ్ ఆల్రెడీ మీరు మ్యాక్సిమం అమౌంట్ పే చేసేసారు కాబట్టి, విత్ ఇన్ దట్ లోన్ ఉంది కాబట్టి యూ కెన్ ఇగ్నోర్ దాట్. సో దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు పే దట్ స్టాంప్ డ్యూటీస్. ఓకేనండి. Whenever the set of documents is required to be signed by different persons at different places, the first execution should be as far as possible at the place where the advance is sanctioned and amount is to be disbursed. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అంటే మీకు 3 ప్లేసెస్ చెప్పాను. చెన్నైలో ఒకడు ఉన్నాడు, ముంబైలో ఉన్నాడు, ఢిల్లీలో ఉన్నాడు. ఓకే, కానీ లోన్ ఇచ్చేది ఎక్కడ? చెన్నైలో. అటువంటిప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ పర్సన్ అక్కడ చెన్నైలో ఉన్నాడు కదండి. సో చెన్నైలో ఫస్ట్ పర్సన్ మనం సిగ్నేచర్ తీసుకునేటప్పుడు చెన్నైలో ఉన్నవాడిని తీసుకుంటాం. ఇట్ ఈస్ క్వైట్ లాజికల్. ఎందుకు? ఏమో సార్ ఢిల్లీలో ఉన్నవాడిని తీసుకుంటే మీ ప్రాబ్లం ఏంటి అంటే, మనం ఫస్ట్ మనకి ఏదైనా సపోజ్ ఎక్కడైనా క్రైమ్ జరిగింది అనుకోండి, ఓ నలుగురు కలిపి చేశారనుకోండి. ఓకే, మనం బయట అవుట్ సైడర్స్ని పట్టుకోవడం కష్టం. లోకల్గా ఉన్న పర్సన్ ఈజీగా పట్టుకోగలుగుతాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా గ్రూపు, వాళ్ళంతా కూడా వీడితో జాయిన్ అయ్యారు. నలుగురు రేప్ అటెంప్ట్ ఏదో చేశారు సంథింగ్ అనుకుందాం. సో ఇక్కడ మీకు లోకల్గా ఉన్న పర్సన్ ఈజీగా ఐడెంటిఫై చేసి పట్టుకుంటాం. ఆ పట్టుకున్న తర్వాత మిగతా వాళ్ళందరూ ఈజీగా దొరికిపోతారు. అంతేగాని
నీకు ఫస్ట్ పర్సన్ నీకు ఐడెంటిఫైడ్ యాజ్ ఢిల్లీ హిందీలో మాట్లాడేటని అనుకోండి, వాడు ఎక్కడ దొరుకుతాడు మీకు అసలు? వాడిని పట్టుకోవడమే కష్టం. వాడు దొరికిన తర్వాత ఇంటి దొంగలు అనేటప్పుడు ఊళ్ళో ఉన్నవాడు కూడా మీకు దొరకదు, వాడు పట్టుకునేదాకా మీకు తెలియదు. సో అటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఉండడం కోసం అంటే జనరల్గా ఏంటంటే అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు ఆ ఫస్ట్ పర్సన్ అన్నవాడు అక్కడ ఉన్నవాడితే ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయిస్తాం, తర్వాత మిగతా వాళ్ళకి. సో దిస్ ఈజ్ జనరల్ కామన్ సెన్స్ అంతే. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ కంపెనీస్ కనుక వస్తే, ఈవెన్ దో మోర్ దెన్ వన్ డైరెక్టర్ సైన్, ద ఎగ్జిక్యూటెంట్ ఈజ్ ఓన్లీ వన్, దట్ ఈస్ ద కంపెనీ. డైరెక్టర్స్ ఒక ఇద్దరు ముగ్గురు సంతకం ఉన్నప్పటికీ కూడా ఎగ్జిక్యూటివ్ అంటే ఇక్కడ కంపెనీకి వచ్చేటప్పటికి కంపెనీ తరఫున ఎగ్జిక్యూటివ్స్ డైరెక్టర్స్ సంతకాలు పెడతారు. డైరెక్టర్స్ సంతకాలు పెట్టినంత మాత్రం డైరెక్టర్స్ కాదండి. అక్కడ మీకు ఏంటంటే కంపెనీ అనేది ఒక లీగల్ ఎంటిటీ, నాన్ పర్సనల్ కింద ట్రీట్ చేస్తాం. సో దీనికి కూడా మళ్ళీ మీకు ఆ లీగల్ ఆస్పెక్ట్స్లో ఈ కంపెనీ లాస్లోనే వాటిలోనే వస్తుంది. అంటే కంపెనీ పెడుతున్నట్టు రావాలి అంటే కనుక ఆ స్పెసిఫైడ్ ఫార్మేట్లో రెజల్యూషన్ ఉంటాం. ఆ రెజల్యూషన్ కాపీ మీద కంపెనీ సీల్ వేస్తాం, కామన్ సీల్ అంటాం. ఆ సీల్ వేస్తేనే అంటే ఒక కంపెనీ ఆథెంటికేటెడ్గా సైన్ చేసినట్టు లెక్క, irrespective of the directors who has signed. అది పెద్ద ఇంపార్టెంట్ సైన్ కాదు. సో అలాగే ఏంటంటే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ దట్ సిగ్నేచర్స్ ఆఫ్ ఆల్ ఆథరైజ్డ్ పర్సన్ షుడ్ బి అబ్టైన్ ద సేమ్ డేట్లోనే అందరూ ఆథరైజ్డ్ డైరెక్టర్స్ మనం సంతకాలు తీసుకుంటాం. ఇప్పుడు డిఫరెంట్ డైరెక్టర్స్ అయిన డాక్యుమెంట్ ఆ డిఫరెంట్ డేట్స్, ఒకవేళ కనుక డిఫరెంట్ డేట్స్లో డిఫరెంట్ డైరెక్టర్స్ చేయాల్సిన పరిస్థితి వస్తే లాస్ట్ డేట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఎక్కడైనా సరే అదే వస్తుంది. In case the signature is in a vernacular language or the document has been affixed with thumb impression of the borrower guarantor, it is necessary to obtain a separate letter of declaration in the vernacular language confirming that the contents of the document have been properly read over and explained to the executed vernacular language. ఇదంతా ఏంటంటే వెర్నాక్యులర్ లాంగ్వేజ్ ఇన్ ద సెన్స్, సపోజ్ ఇక్కడ మనకి ఏపీ ఉందనుకోండి, ఏపీలో ఏంటంటే ఎవడో హిందీ వాడు ఎవడో ఉన్నాడు, వాడికి ఏమంటే తెలుగు రాదు, వాడు హిందీలోనే చెప్పవచ్చు, మాట్లాడవచ్చు, లేదంటే కర్ణాటక వాడు వచ్చు. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ సిగ్నేచర్స్ అనేది వర్నాక్యులర్ లాంగ్వేజ్లో ఉందనుకోండి, ఇన్ కేస్ ద సిగ్నేచర్ ఇన్ వర్నాక్యులర్ లాంగ్వేజ్ అది డాక్యుమెంట్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ విత్ ద థంబ్ ఇంప్రెషన్, ఒకవేళ థంబ్ ఇంప్రెషన్ కానీ ఇటువంటి ఉన్నప్పుడు బారోయర్ విషయంలో కానీ గ్యారంటర్ విషయంలో కానీ ఇట్ ఈస్ కంపల్సరీ అండ్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అబ్టైన్ సెపరేట్ లెటర్ ఆఫ్ డిక్లరేషన్ తీసుకుంటాం విట్నెస్. ఎందుకంటే అది ఏ లాంగ్వేజో ఎవడో ఏంటో అనేది మనకు తెలియాలి కదా, అందు గురించి. కన్ఫర్మింగ్ దట్ ద కంటెంట్ ఆఫ్ ద, అంటే ఏదో సంతకం పెట్టేశాడు, ఓకే. ఇప్పుడు తెలుగులో రామకృష్ణారావు అంటే కనుక తెలుగులో రాస్తాం కాబట్టి రామకృష్ణ ఆడి పేరు వీడు సరిపోయింది అనుకుంటాం. అలాగే ఏదైనా ఒక సెంటెన్స్ రాశారనుకోండి, ఆ సెంటెన్స్ అనేది ఆ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది ఏంటి అనేది, అందులో కంటెంట్ అని. సో అది ఇంపార్టెంట్ అక్కడ. సో దాన్ని ఐడెంటిఫై చేయాలి కాబట్టి మనం విట్నెస్ అనేది మనం కంపల్సరీగా తీసుకుంటాం. కన్ఫర్మింగ్ ద కంటెంట్ ద డాక్యుమెంట్ హ్యాస్ ప్రాపర్లీ రీడ్ ఓవర్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు డాక్యుమెంట్, లేదంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం చెప్పి అదే ఇంప్రెషన్ పర్టికులర్ దట్ వీ హ్యావ్ టు టేక్ దట్ witnesses కింద తీసుకుంటాం. నెక్స్ట్, డాక్యుమెంట్స్ ఎగ్జిక్యూటెడ్ బై ద బారోయర్ షుడ్ ప్రిఫరబుల్లీ బి హ్యాండ్ రిటన్ అండ్ కంప్లీటెడ్ ఇన్ వన్ సిట్టింగ్ యూజింగ్ ద సేమ్ పెన్ అండ్ ఇంక్. Various types of writings in different hands and different inks would lead to unnecessary doubts regarding the documents, and at a later date the borrower may question the admissibility, enforceability of the documents on the ground. ఇక్కడ ఏంటంటే డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు జనరల్గా we won't give much scope for any doubt, ఓకే. ఎందుకంటే ఎప్పుడు జరుగుతుంది, సపోజ్ మనమైనా డౌట్ వస్తుంది. సపోజ్ నల్లింగ్తో కొంత రాశాడు, తర్వాత మళ్ళీ ఇంకేదో మార్చాడు, ఒక రకంగా రైటింగ్ ఏమో ఒక రకంగా ఉంది, ఇంకో రైటింగ్ మిగతాదేమో పేరా అంతా వేరే రకంగా రాశాడు. ఇలా ఉన్నాయనుకోండి, మనకేమొస్తుంది, ఏదో సంథింగ్ ఏదో డౌట్, వీడేమో ఇంకోటి చేత రాయించాడా, మధ్యలో యాడ్ చేశారా, ఇంకేమో కలిపారా అనే డౌట్స్ అనేది మనకు అవకాశాలు ఇస్తాం. కాబట్టి ఎప్పుడైతే ఈ డౌట్స్ అనేది వచ్చినాయో అది మనం ప్రూవ్ చేయలేని పరిస్థితిలో మనకి ప్రాబ్లం వచ్చేస్తాయి. ఓకే. Any party executing the document should be competent to enter into a contract. ఇది అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఒక డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే కనుక ఆ ఎగ్జిక్యూట్ చేసే పర్సన్ కాంపిటెంటా కాదా అనేది కూడా చూడాలి. ఓకే.
శుభ్రంగా తాగేసుకున్నాడు అనుకోండి, తాగేసుకున్న వాడి చేత మనం పేపర్ మీద సంతకాలు పెట్టించుకుని కానీ అగ్రిమెంట్ తీసుకున్నాం అంటే ఏమవుతుంది? ఓకే, అతని సిగ్నేచరే కావచ్చు, కానీ రేపొద్దున కోర్టుకి వెళ్ళినప్పుడు సార్ ఆ రోజు నేను ఫుల్గా తాగి ఉన్నాను సార్ అని చెప్పేసి, పార్టీలో ఉన్నా అని చెప్పేసి ఓ నలుగురు విట్నెస్ రికార్డు లేదా వీడియోస్ క్లిప్పింగ్ అన్ని చూపించాడు అనుకోండి, కోర్టు ఏమవుతుంది? ఎస్, అన్సౌండ్ మైండ్, అంటే ఈజ్ నాట్ ఇన్ కాన్షియస్ స్టేజ్, ఆ టైంలో మీరు సంతకాలు తీసుకున్నారు కాబట్టి దిస్ కాంట్రాక్ట్ ఈస్ నాట్ వ్యాలిడ్ అని చెప్పేసి కొట్టి పడేస్తే ఏమవుతుంది? మన డబ్బులు పోతాయి. అందుగురించి ఏంటంటే అటువంటి కేసెస్ ఎక్కడ వస్తారంటే జనరల్గా అన్సౌండ్ మైండ్, అంటే మెంటల్లీ రిటార్డెడ్, దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ పీపుల్ దగ్గర తీసుకున్నప్పుడు దే ఆర్ నాట్ కాంపిటెంట్. అలాగే మైనర్ ఈజ్ ఆల్సో, మైనర్ అంటే 18 లోపల ఉన్న కుర్రాడి చేత మనం పెట్టించామనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఏ కాంపిటెంట్ పర్సన్ టు అండర్గో ఎనీ కాంట్రాక్ట్, ఎందుకంటే ఈ డజంట్ నో ఎనీథింగ్. సో ఇవన్నీ కూడా మనకి పోతాయి. If any of the terms and conditions subsequently modify the contents of all signatures of original, including the guarantor, should be obtained for the same. ఒకవేళ కనుక ఏమైనా మోడిఫికేషన్ చేయాల్సి వస్తే కనుక ఓకే, అవన్నీ కూడా విత్ ఫిల్ సిగ్నేచర్స్ తోటి మనం మళ్ళీ మోడిఫికేషన్స్ సబ్సిక్వెంట్గా యాక్సెప్ట్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ ద గ్యారెంటర్స్. ఎందుకు గ్యారెంటర్స్ వదిలేంటే, గ్యారెంటర్ రేపు వద్దునే ఉంటాడు. ఇది కూడా లాజికల్గా వస్తాయి. నా ప్రమేయం లేకుండా నేనున్నప్పుడు ఒక సంతకం తీసుకుని ఎగ్జిక్యూట్ చేసిన డాక్యుమెంట్ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మీరు మళ్ళీ వాడి చేత మోడిఫికేషన్ ఎలా తీసుకున్నారు, నాకు ఎందుకు చెప్పలేదు, కాబట్టి నాకేం సంబంధం లేదు, ఆ వంతు నాకు ఏమి సంబంధం లేదు అంటాడు, అంతే, కోర్టు ఫినిష్ అయిపోయాయి. ఎందుకంటే దట్ ఈజ్ ఆల్సో ఫాల్స్. ఎందుకంటే వాడు బైండింగ్నెస్ ఎప్పుడు దాకా ఉంటుంది? తన ప్రజెన్స్లో తను ప్యారలల్గా తనతో పాటు భార్యతో పాటు తను కూడా ఉండి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు తను టేక్ పార్ట్ తీసుకుంటే కనుక ఉంటుంది. అతని ప్రమేయం లేకుండా తర్వాత మోడిఫికేషన్ జరిగితే తనకేం ఉండదు కదా. ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ కూడా వస్తాయండి. ఇప్పుడు ఎలా కంటెస్ట్ వచ్చింది, ఆ పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మీకు ఐ హావ్ టు గివ్ అదర్ ఎగ్జాంపుల్ ఆల్సో. సపోజ్ ఇప్పుడు ఓడిఓసీసీ ఉంటాయి. ఓడిఓసీసీలో ఏం చేస్తామంటే సపోజ్ 5 lakhs ఇచ్చారు అనుకోండి, సెట్ ఆఫ్ డాక్యుమెంట్ ఆల్రెడీ మీరు తీసుకుంటారు, గ్యారెంటర్ కూడా దాని మీద ఉంటాడు. ఉన్న తర్వాత మీరు సబ్సిక్వెంట్గా ఒక్కోసారి రెన్యూవల్ చేసేటప్పుడు ఓకే, ఇంట్రెస్ట్ మోడిఫికేషన్స్ రావచ్చు, లేదంటే కనుక సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొంచెం మాడిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఇది కాకుండా లిమిట్ ఎన్హాన్స్మెంట్ చేయొచ్చు. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే అది మీరు కనుక గ్యారెంటర్ కనుక ఇన్ఫార్మ్ చేయకుండా పర్వాలేదులే, జస్ట్ ఎగ్జిస్టింగ్ డాక్యుమెంటే కదా, విత్ ఎనెక్సరీ బేసిస్ మీద లిమిట్ ఇచ్చేసాం కదా, అప్పుడు ఫ్రెష్ డాక్యుమెంట్ ఏం కాదు కదా అని చెప్పి మీరు అనుకున్నారనుకోండి, రేపొద్దున వాడు ఏమంటాడంటే ఒరిజినల్గా 5 lakhs, అప్పుడున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ మాత్రం నేను బైండ్ అవుతాను, దాని తర్వాత ఇంట్రెస్ట్ రేట్ పెరిగిందో లేకపోతే మీరు ఎన్హాన్స్ చేశారో అయింది నాకెందుకు. సో ఆ డిఫరెన్స్ ఆఫ్ దట్ పోర్షన్ మాత్రమే హీ విల్ బి డిశ్చార్జ్, అంతేగాని ఒరిజినల్ అమౌంట్కి మాత్రం డిశ్చార్జ్ అవ్వడం గ్యారెంటర్. సో ఇక్కడ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. నెక్స్ట్, if the original document is registered with the register of assurances, any alteration or variation, amendment to the terms of conditions of the advance should be affected by supplementary document which should be also be registered. ఇది ఒక పాయింట్. మీరు గబగబా ఏదో ఒక డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేసేసారు, చేసిన తర్వాత అది రిజిస్టర్ చేయాల్సిన డాక్యుమెంట్ మీరు ఏం చేస్తారంటే రిజిస్టర్ ఆఫ్ అష్యూరెన్సెస్ తోటి, అంటే మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ తోటి మీరు రిజిస్టర్ చేసేసారు. చేసేసిన తర్వాత అరే చిన్న పొరపాటు జరిగింది, మాడిఫై చేయాల్సి వచ్చిందని చెప్పేసి మీరు గ్యారెంటర్ని పిలిచారు. పిలిచిన తర్వాత మళ్ళీ వాడి చేత వాళ్ళ యాక్సెప్టెన్స్తోనే మీరు మళ్ళీ మార్చి చేశారనుకోండి, చేసినప్పటికీ కూడా సప్లిమెంటరీ డాక్యుమెంట్ అవుతుంది. ఆ సప్లిమెంటరీ డాక్యుమెంట్ కూడా మీరు యూ హ్యావ్ టు రిజిస్టర్, అంతేగాని సప్లిమెంటరీ డాక్యుమెంట్ తీసుకుని ఒరిజినల్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్కి మీరు జస్ట్ రెండు కలిపేసుకుని మీ డాక్యుమెంట్లో పెట్టేసుకోవడం లేదు. ఓకే, అలా చేయకపోతే ఏమవుతుందంటే లీగల్గా మళ్ళీ మీకు అది మీరు ఏదైతే మోడిఫికేషన్ చేశారో అది ఎన్ఫోర్సబుల్ కాదండి. నెక్స్ట్, against the written acknowledgement of the borrowers, true copies of the documents could be handed over to them, retaining the originals with the bank. In so far as loan documents are concerned, it should be ensured that original documents executed are perfect and complete in every respect, and only after such verification copies should be parted with them. ఇక్కడ మనం ఏం చేస్తామంటే లోన్ కానీ ఏదైనా అగ్రిమెంట్ కనుక మనం అండర్పోయి డాక్యుమెంట్ కనుక మనం రెడీ చేసుకున్న తర్వాత ఒరిజినల్ అంతా కూడా మన దగ్గర పెట్టుకున్నప్పుడు వాడు ఎలాగో ఒక కాపీ మనం ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఇచ్చినప్పుడు మనం ఇచ్చే కాపీ అనేది మన ఒరిజినల్ కరెక్ట్గా ఉన్న తర్వాత అప్పుడు మనం అతనికి బేసింగ్ ఆన్ దట్ మనం ఆ కాపీ ఇవ్వాలి. లేదనుకోండి మనం పొరపాటున కంగారుగా మనం ఏదో ఒరిజినల్ ఒరిజినల్ మనం ప్రిపేర్ చేసేస్తే తీసేసుకున్నాము, దానికి వెంటనే సేమ్ ఎగ్జాక్ట్గా మనం ఇచ్చేసాం అనుకోండి, వెరిఫై చేయకుండా కాపీ, తర్వాత ఏమైనా మోడిఫికేషన్స్ ఏమైనా కూడా మన దగ్గర చేసుకున్నా కూడా
అది ఏమవుతుందంటే లేటర్ డేలో ప్రాబ్లం రావచ్చు, మనం ఇచ్చిన తప్పు అవ్వచ్చు. అందు గురించి మనం అంటే జనరల్గా ఎక్కడ వస్తుందంటే మీకు ట్రూ కాపీ అనేది మీకు అఫ్కోర్స్ జిరాక్స్ బేసిస్ మీద వస్తుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదనుకోండి. అంటే అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మనం జిరాక్స్ తీసుకోవడం, అన్ని కంప్లీట్ చేసి సిస్టమ్లో కొట్టిన తర్వాత దానికి కాపీ తీయడం అనేది కరెక్ట్. అంటే ఇన్కంప్లీట్గా మనం తీసిస్తేనే ప్రాబ్లమ్స్ వస్తాయి అటువంటి కేసెస్లో, జనరల్గా రావు. Next, in respect of title deeds deposited with the bank as security for an advance, the question of bank furnishing the copies of the title deeds seldom arises. Since certified copies of that such title deeds can be obtained from the register office. However, in special cases where the bank is to furnish such true copies, it should be ensured that suitable statements are made as the bank holding the original documents under EM as security for subsisting advances. అంటే మన టైటిల్ డీడ్స్ ఉంటాయి. టైటిల్ డీడ్స్లో మనకు ఒక ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, దిస్ ఇస్ జనరల్ ప్రికాషనరీ థింగ్ ఎవ్రీ బ్యాంకర్ షుడ్ నో. మనం టైటిల్ డీడ్స్ ఎక్కువగా పలానా టైటిల్ డీడ్స్ అని చెప్పేసి మనకి ఇస్తాడు. ఓకే, ఒక్కోసారి ఏం చేస్తాడంటే టైటిల్ డీడ్స్ లేవండి దగ్గర పోయినాయి అని చెప్పేసి కూడా మనకు పట్టుకొచ్చి మనకి ఇవ్వచ్చు. అయితే వాడు ఏంటంటే డూప్లికేట్ పోయినాయి అనుకోండి, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మనకు టైటిల్ డీడ్స్ పోయినాయి, డూప్లికేట్ కూడా వీ కెన్ అప్టైన్. సో ఆ రకంగా కూడా అప్టైన్ చేసి మనకు పట్టవచ్చు. ఇది ఎక్కడ జరుగుతుందంటే, సపోజ్ మీరు ఈఎం క్రియేట్ చేయాల్సి వచ్చింది అనుకోండి. ఈఎం క్రియేట్ చేసి వచ్చేటప్పుడు మన దగ్గర డిపాజిట్ చేస్తాడు టైటిల్ డీడ్స్. ఇంకా వాడి దగ్గర ఏం టైటిల్ డీడ్స్ ఉండవు. వాడు ఏం చేస్తాడంటే ఫేక్ లేదా డూప్లికేట్ టైటిల్ డీడ్స్ ఏదో తీసుకోవచ్చు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో లేటర్ డేట్లో తీసుకుని దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఇంకొక సేల్ అగ్రిమెంటో లేకపోతే ఇంకోటి ఏదైనా చేయొచ్చు బయట ట్రాన్సాక్షన్. సో ఇలాగా చేస్తున్నప్పుడు అది మనకు బ్యాంకే ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తే కనుక వీ విల్ బి ఆల్సో ఇన్ ట్రబుల్. ఇటువంటి సిచ్యువేషన్స్లో వాడు పట్టుకొచ్చింది నిజంగా అది అది జెన్యూనా కాదా అనేది మనకి తెలియాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే సర్టిఫైడ్ కాపీస్ అనేది తీసుకుంటాం. సర్టిఫైడ్ కాపీస్ అంటే నథింగ్ బట్ మనం ఇప్పుడు ఏదైతే మనం టైటిల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అవన్నీ కూడా స్కాన్ చేస్తారండి రిజిస్ట్రార్ ఆఫీస్లో. స్కాన్ చేసినప్పుడు ఆ స్కాన్ కాపీ బేస్ చేసుకుని మాకు అడ్వకేట్స్ వాటిని కూడాను ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్గా మ్యాచ్డ్ విత్ దట్ ఒరిజినల్ అని చెప్పేసి మనకి ఇస్తాడు. ఎందుకంటే కంటెంట్ అనేది మనమైనా సరే సెపరేట్ అగ్రిమెంట్ మీద కొట్టేయచ్చు, ఎగ్జాక్ట్ సేమ్ కంటెంట్. మన జిరాక్స్ కాపీలో ఉందనుకోండి, జిరాక్స్ కాపీ కంటెంట్ కూడా మనం ఒరిజినల్ మీద కొట్టేయచ్చు కదా, కొట్టేసి మనకు వీ కెన్ క్రియేట్ అనదర్ టైటిల్ డీడ్. సో ఛాన్సెస్ ఉంటాయి. అందుగురించి మన ఎగ్జాక్ట్ ఒరిజినల్గా ఏదైతే మనం అక్కడ మన రైటింగ్ తోటి మన ఎగ్జాక్ట్గా డాట్ తోటి కామా తోటి ఎవ్రీథింగ్ అన్ని కూడా పక్కాగా ఉందో, కంటెంట్ ఆఫ్ ద పేజ్ దగ్గర నుంచి అన్ని కూడా కామా ఫుల్ స్టాప్ తోటి అది వాళ్ళ దగ్గర స్కాన్ రూపం ప్రిజర్వ్ చేసి ఉంటుంది అన్నమాట స్కాన్ కాపీ కింద. అది మనకి ఆథెంటికేటెడ్. బేసింగ్ ఆన్ దట్ మన అక్కడ సెర్చ్ రిపోర్ట్ అంటాం. ఆ సెర్చ్ రిపోర్ట్లో మనకు లాయర్ అన్ని చూసి దాని ప్రకారం మనకి సర్టిఫైడ్ కాపీస్ మనకి ఇస్తాడు. సో అవి మాత్రమే మనం ఎప్పుడు కూడా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ ప్రిజర్వేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. ప్రిజర్వేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ వచ్చేటప్పటికి లయబిలిటీకి వస్తే టిల్ లయబిలిటీ ఈజ్ పెయిడ్ అండ్ రౌండెడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎన్నాళ్ళు పెట్టుకోవాలి. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ విత్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ విత్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ క్లియర్ అయ్యేంత వరకు కూడా మనం వీ హ్యావ్ టు ప్రిజర్వ్ ద డాక్యుమెంట్స్. నెక్స్ట్ ఎన్ఫోర్సబుల్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years. ఎన్ఫోర్సబుల్ అంటే ఎనీ డాక్యుమెంట్ ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు కూడా ఎన్ఫోర్సిబిలిటీ 3 years ఉంటుంది. డాక్యుమెంట్ లిమిటేషన్ పీరియడ్ అని కూడా అంటాం. ద కామన్ లిమిటేషన్ పీరియడ్ ఫర్ ఎనీ డాక్యుమెంట్ ఈజ్ 3 years ఎక్సెప్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ వాట్ ఈస్ దట్ మార్ట్గేజ్ అది కనుక 12 years అవన్నీ వేరే సెపరేట్ లిమిటేషన్ యాక్ట్ వచ్చే సబ్జెక్ట్ మ్యాటర్. జనరల్గా ఏంటంటే 3 years లిమిటేషన్ పీరియడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద రీపేమెంట్ ఆఫ్ ఎ డిపాజిట్ విత్ ఎ బ్యాంక్ would start against the bank from the date of demand by the customer. This is only in the case of deposits they are saying. Next, preserve చేయాల్సిన పని ఎన్నాళ్ళు. కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ కానీ ఫైల్స్ రిలేటింగ్ టు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్, రిట్ పిటిషన్స్, ఫైల్స్ పర్టైనింగ్ టు సిబిఐ ఫ్రాడ్ ఇవన్నీ ఉంటే కనుక కంప్లీట్గా పర్మనెంట్గా పెట్టేయాలి మన దగ్గర. అవి ఎక్కడ కూడా డిస్ట్రాయ్ చేయడానికి లేదు, ఓల్డ్ రికార్డ్స్ కింద అలా ఉంచేయాలి. అదర్వైజ్ జనరల్గా 5 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ క్లోజ్. ఒక ఏదో లోన్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఏదో అకౌంట్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, జనరల్గా మేము చేస్తాం 5 years దాకా మనం పెట్టుకుని
ఆ తర్వాత మనం డిస్ట్రాయ్ చేయొచ్చు. సో యూ హ్యావ్ టు గెట్ 2 పాయింట్స్ హియర్. యూజువల్ కోర్సు ప్రిజర్వేషన్ ఆఫ్ ద రికార్డ్స్ ఈజ్ 5 years. ఓకే, అన్లెస్ దేర్ ఈజ్ ఎనీ ఫ్రాడ్ కానీ ఏమైనా సిబిఐ కేసెస్ కానీ రిట్ పిటిషన్ కానీ ఆ డిస్ప్యూట్స్ కానీ ఉంటే మాత్రం పర్మనెంట్గా అది మన ప్రిజర్వ్. నెక్స్ట్, రిమూవల్ అండ్ డిస్పోజల్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఏంటంటే యాజ్ టైమ్ పాసెస్ ద పీరియడ్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ ల్యాప్సెస్ అండ్ సచ్ ఐటమ్స్ ఆర్ పర్మిటెడ్ టు విత్డ్రాన్ ఫ్రమ్ ద రికార్డ్స్. అండ్ అఫ్ కోర్స్ ఇవన్నీ కామన్ పాయింట్ అనుకోండి. అంటే మనం తొందరపడి ఏది కూడా డిస్పోజ్ చేయకూడదు ఎనీ డాక్యుమెంట్. అండ్ ప్రొటెక్షన్ క్లాజ్ డ్యూరింగ్ ద కరెన్సీ ఆఫ్ ద ప్రిజర్వేషన్ రీజనబుల్ కేర్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ బై ద ఆల్ రికార్డ్స్. అంతే, మనం ఎప్పుడైనా రికార్డ్స్ జాగేటప్పుడు దానికి మంది కొట్టుకుని తర్వాత దానికి ఎప్పటికప్పుడు చేసుకోవాలి. మన దగ్గర ఆ రికార్డ్స్ అనేది మన కోర్టులో ఎవిడెన్స్ నిలబడతాయి కాబట్టి ప్రిజర్వేషన్ ఆఫ్ రికార్డ్స్ అంత ఇంపార్టెన్స్ ఉండాలి. లా డజంట్ అఫోర్డ్ ఎనీ ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ నెగ్లిజెన్స్ ద మ్యాటర్ ఆఫ్ ద ప్రిజర్వేషన్ దాంట్లో లా ఎక్స్క్యూజెస్ ఏ ఉండవు. దేర్ వోంట్ బి ఎనీ ఎక్స్క్యూజ్. ఇట్ ఈస్ యువర్ ప్రైమ్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ఇట్. ఓన్లీ ప్రొటెక్షన్ అవైలబుల్ ఇన్ ది కేస్ ఆఫ్ రికార్డ్స్ డిస్ట్రాయిడ్ బై ఫైర్ కానీ ఫ్లడ్ ఇన్సూరెన్స్ ఇటువంటి వాటిల్లో తప్పితే అదర్వైజ్ యూ హ్యావ్ టు టేక్ ప్రొటెక్షన్ ఇన్ ప్రిజర్వింగ్ ఆఫ్ ద రికార్డ్స్. సచ్ as comes a list of what made. Of course there is a separate list for classification of that which record is important అనేది మనకు ఉందనుకోండి. That is not important for us. So with this the documentation part is over.